హాయ్ మామయ్య. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. చాలా మిస్ అవుతున్నా నిన్ను. చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ టైం లేకుండా ఉండే. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రిపేర్ బిఫోర్ కటింగ్ ద కేక్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. దిస్ ఈజ్ వాట్ ఐ బ్రాట్ ఫర్ యూ. ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ ద కేక్. చాలా మిస్ అవుతున్నాను. నీ బర్త్డే ఎలానో సెలబ్రేట్ చేద్దామని చాలా ప్లాన్స్ అనుకున్నాను, బట్ నా పక్కన లేవు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కట్ ద కేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, వాటిల్లో కొన్ని షేర్ చేసుకుంటాను. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్గా ఎన్నో అనుకున్నాను, జస్ట్ అలా అయిపోయింది. నువ్వు ఇలానే, ఇది కరెక్ట్ టైము కాదో నాకు తెలీదు ఈ వర్డ్ చెప్పడం, బట్ చెప్పాలనిపించింది. చిన్నప్పటి నుంచి ఎంతో కేర్ చేసావు నా గురించి, అందరి గురించి కేర్ చేసావు. నాతో పాటు శిరీషక్క, స్పందన, ప్రవీణ్, స్వేచ్ఛ, సాత్విక్, అభి, మజ్ను, అందరి గురించి నువ్వు కేర్ తీసుకున్నావు. బట్ నా గురించి ఎక్కువ చాలా ఆలోచిస్తూ ఉండేటోడివి ఎప్పుడు, బికాస్ దేర్ వర్ సమ్ మిస్టేక్స్ విచ్ వర్ డన్ బై మీ దట్ కెనాట్ బి ఫర్ గివెన్. బట్ అన్నిటినీ నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా అంటే చాలా మిస్టేక్స్ చేశాను, అవి నీ ఒక్కడికే తెలుసు, అందరికంటే మిగతా ఎవరికి తెలియదు. తెలియకుండా ఉంటేనే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు కూడా చెప్పావు, ఐ నో దాట్. చాలా అనుకున్నాను ఇక్కడి రాకముందు, ఏదో ఒక బర్త్డే ఇక్కడికి రాకముందు, ఐ మీన్ నీ పక్కన ఉన్నప్పుడే నేనే నా పర్సనల్గా సెలబ్రేట్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇక్కడ నాకు కొంచెం స్పేస్ దొరికింది, నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేయటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్పాలో ఏంటో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ ప్లాన్స్. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు, చాలా డేసే పడుతుంది నీ గురించి చెప్పడానికి. అందరికీ నువ్వు ఉన్నావు, అదే అందరి ధైర్యం. మన ఇంట్లో ఎవరికి వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఎలాంటి నీడ్ ఉన్నా సరే నువ్వే ముందుండి, నాన్న వాళ్ళు ఉన్నా, బాబాయ్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా సరే నువ్వే అందరినీ కేర్ చేయటం. హాస్పిటల్ అయినా కావచ్చు, ఎనీ మూమెంట్, స్పెషల్ ఒకేషన్స్ కావచ్చు, ఏదైనా సరే నువ్వే దగ్గరుండి చేయడం, అందరినీ కేర్ తీసుకోవడం, నీ హెల్త్ని పట్టించుకోకపోవడం సరిగా. అందరి టెన్షన్స్ నీవే, నీ టెన్షన్స్ నీవే. దాంట్లో నా గురించి నువ్వు ఎక్కువ టెన్షన్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. అవి నీకు, నాకు, అఖిలక్కకి కూడా తెలిసి ఉంటాయి. అలాంటి మిస్టేక్స్ నేను చేశాను, బట్ ఇప్పుడు అవన్నీ ఓకే. ఇక్కడికి వచ్చాను, లైఫ్ సెట్ చేసుకోవాలి. నువ్వు పక్కన లేవు అన్న ఫీలింగ్ అయితే చాలా ఉన్నది, కానీ ఐఎమ్ జస్ట్ హైడింగ్ దోస్ ఫీలింగ్స్. నీ గురించి నువ్వు కేర్ తీసుకో, చాలా హ్యాపీగా ఉంటావు, ఎప్పుడూ ఉంటావు. నువ్వు బాధపడిన సందర్భాలు చాలా ఇట్లా కౌంట్ చేసి చెప్పేసుకోవచ్చు. ఎందుకు అంటే పక్కన వాళ్ళ హ్యాపీనెస్లో నీ హ్యాపీనెస్ని చూసుకుంటావు. ఇంకా ఆలోచించేటోడివి. అందరూ సెట్ అవుతారు, ఐ మీన్ ప్రవీణ్ తమ్ముడు కానీ, శిరీషక్ వాళ్ళందరూ. బట్ నేను అందరిలాగా కాదు, మేబీ నాకున్న హ్యాబిట్స్ కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ వల్ల కొన్ని చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. బట్ ఈవెన్ దో వాటన్నిటినీ నువ్వు ఎప్పటికప్పుడు నన్ను కరెక్ట్ చేస్తూ ఉండేటోడివి, నన్ను గైడ్ చేస్తూ ఉండేటోడివి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, అలా ఉండాలి నవీన్, ఇలా ఉండాలి,
ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఇలా జనరేషన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. ఇలానే ఉంటే మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని మనం కాకపోతే ఇంకెవరు చేంజ్ చేస్తారు? ఇక సింపుల్గా ఏంటి అంటే నీ తర్వాత నేనే అన్నట్టు మన ఇంట్లో వాళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేటోళ్ళు, అన్నిటికీ నన్ను రెడీ చేసేటోళ్ళు. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, జస్ట్ బీ రెడీ, స్టే స్ట్రాంగ్ అనుకుంటూ. అందరినీ మిస్ అవుతున్నాను, బట్ అందరికంటే ఎక్కువ నేను మిస్ అవుతున్నా. ఎందుకో తెలీదు, వచ్చేస్తుంది వాటర్. ఇంకా కొన్ని మూమెంట్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. వాటిలో చాలా కాంప్లిమెంట్స్ నాకు వచ్చాయి. వాటిల్లో నాకు బాగా కనెక్ట్ అయినవి ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఐ మీన్ సింగిల్గా ఉన్నా వేరే ఎవరితో ఉన్నా సరే, నువ్వైతే నా పక్కనే ఉంటావు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది నాకు తెలుసు. అందరిలో వాళ్ళందరికీ నేను ఒక నీ మేనల్లుని అని కాకుండా చాలామంది నన్ను నీ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నవీన్ భాస్కర్ వాళ్ళ ఇది అంటే, నవీన్ భాస్కర్ సార్ వాళ్ళ ఇదా అని నీకెంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు అంతే ఇస్తారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నన్ను అజయ్గా గుర్తుపెట్టుకున్న దానికంటే, నవీన్గా గుర్తుపెట్టుకున్న దానికంటే, ఒక భాస్కర్ సార్ మేనల్లుడు అనే వర్డ్ ఎప్పుడైతే ఎవరి ద్వారా ఆయన వినిపిస్తుందో అప్పుడు చెప్పుకోలేనంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుండే. ఈవెన్ ఇక్కడికి వచ్చిన లండన్ వచ్చిన తర్వాతకి కూడా, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతకి తను ఉన్నది కదా నవ్య, సోమవారం వాళ్ళ డాడు నన్ను జస్ట్ చూశారు అంతే వీడియో కాల్లో. ఆల్రెడీ నీకు చెప్పాను, మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నాను. వాళ్ళ డాడ్ నన్ను చూశారు జస్ట్ వీడియో కాల్లో. జస్ట్ చూసి హాయ్ అంకుల్ అని చెప్పగానే తను చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే, నువ్వు భాస్కర్ సార్ వాళ్ళ మేనల్లుడే కదా అని చెప్పేసి ఆ ఒక్క మాట అన్నారు. దానికి నేను ఎన్ని డేస్ ఏమంటారు మస్తు ఫీల్ అయ్యాను. ఐ నో దాట్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అనిపించింది నేను ఎక్కడున్నా, ఐ మీన్ ఒక్కడిగా ఉన్నా ఎవరితో ఉన్నా సరే, నువ్వు ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటావు. బికాజ్ యు ఆర్ ద బెస్ట్ మామయ్య వీ హ్యావ్ ఎవర్ గాట్. ఇంకెవరికి ఉండరు కావచ్చు ఇలా. నువ్వు మాకు దొరికినందుకు, మేము మీ మేనల్లుడుగా మేనగోడలుగా పుట్టినందుకు మేము చాలా, ఇక దానికి ఏం చెప్పుకోలేము. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ టు యూ. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో, అందరి గురించి చూసుకుంటావు, బట్ నీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని టెన్షన్స్ తీసుకోకు. నీకు చెప్పేంత అటోని కాదు, బట్ చెప్పాలనిపించి ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మస్తున్నాయి చెప్పడానికి, బట్ వీడియో పెద్దదైపోతుంది, మాటలు కూడా వస్తలేదు. ఇంకా ఇంకొక స్పెషల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుంది అని నేను అనుకోను. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే, నీ మేనల్లుడుగా కాకుండా, నీ ఐ మీన్ మజ్ను ప్లేస్ నేను తీసుకోకుండా, ఐ మీన్ నీ కొడుకులాగా కాకుండా నీకు తమ్ముళ్ళలా పుట్టాలని నేనైతే చాలా కోరుకున్నా. ఎందుకంటే నీతో పాటు పెరగచ్చు, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని అదొక ఆనందం. ఇన్ కేస్ ఒకవేళ జన్మ అంటూ ఉంటే అలానే ఉండాలి అని నేనైతే అనుకున్నా. బికాజ్ ఐ డోంట్ వాంట్ యూ యాజ్ ఎ ఫాదర్. ఎందుకు అంటే నీకు 30 years 25 అరౌండ్ అలా వచ్చిన టైంకి పెళ్ళైనా సరే, నేను నీతో పెరగడానికి చాలా టైం పడుతుంది. నేను ఇంకా చిన్నగానే ఉంటాను, నువ్వు పెద్దగా ఉంటావు, చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ టైమ్ ఎట్ ద టైమ్. సో ఐ వాంటెడ్ టు బీ యాజ్ యువర్ బ్రదర్, దట్ ఈస్ టు యంగర్ వన్, నాట్ ఎల్డర్ వన్. అప్పుడు నువ్వు నన్ను ఇలానే గైడ్ చేస్తావు. ఐ నో దట్. నేను ఎక్కడున్నా ఎక్కడున్నా సరే ఐ విల్ బీ హ్యాపీ. నా గురించి ఏం టెన్షన్స్ అలాంటివి ఏం నీకు అవసరం లేదు. ఇంకా చెప్పాలి అనిపిస్తుంది కానీ ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది. బికాజ్ ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఎంతలా అంటే
అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నా, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరినీ మిస్ అవుతున్నా. ఎంత అంటే ఐ కెన్ ఎక్స్ప్రెస్. నిన్ను అంటే మాత్రం నో, చెప్పలేనంత మిస్ అవుతున్నా. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు చూడాలి అని అయితే మస్తు ఇది అనిపిస్తుంది. బికాస్ నువ్వు అలా చూసుకున్నావు కాబట్టే ఇలా మేమున్నాం. మేము ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే మేమంతా హ్యాపీగా ఉంటాం. అందరం ఆల్మోస్ట్ సెట్ అయిపోయాం. తమ్ముడు, శిరీష్ అక్క, నెక్స్ట్ స్పందన రెడీగా ఉన్నది. ఈ ఇయర్లో తను కూడా అయిపోతుంది. ఇక నాది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో నాది అంతా క్లియర్ అయిపోతుంది. నేను సెటిల్ అవుతాను. నీకు ఏ టెన్షన్స్ అవసరం లేదు మా గురించి. వీ విల్ బీ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉంటే మేమే కాదు, ఐక్లాకే కాదు, మజ్ను, అభియే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మస్తు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నువ్వు అంత మంచోడి కాబట్టి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏడుపు వచ్చేస్తున్నావు, ఎందుకంటే చాలా మిస్ అవుతున్నా. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మిస్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. నేను అప్పుడు కొత్త కదా. Happy birthday, Bhaskar.